తాజాగా జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సురేష్ అన్న ఉన్నారు. అన్న నమస్తేనా? నమస్తే అన్న. బట్టి విక్రమార్క నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. పెద్ద ఎత్తున ఒక చర్చ మారింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆయన రేవంత్ రెడ్డిని ఇరికిచ్చిండు బట్టి విక్రమార్క అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఏ రకంగా అనిపించింది? ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది కదా. ఇప్పుడు మా నాయకుడు అంటే కేసీఆర్, మాకు ఇంకోళ్ళు ఉండరు. వాళ్ళ ముఖ్యమంత్రులు వీళ్ళ ముఖ్యమంత్రి అనే పేరు చెప్పుకుని ఉండదు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి, మా ముఖ్యమంత్రి, మా నాయకుడు, మా అధినేత కేసీఆర్ మాత్రమే. 3 అక్షరాల పదవి మాకు. కానీ కాంగ్రెస్లో ఊరికి ఒక ఎమ్మెల్యే, మండలానికి ఒక మంత్రి, నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి. వాళ్ళు గెలిచిన 60 మంది మీ ముఖ్యమంత్రిని చెప్పుకుంటారు. అయితే ఈ ముఖ్యమంత్రి ఏమవుతుందంటే అనుమల రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో నన్ను ఎవడు గుర్తుపట్టట్లేదు, మంత్రులు లేవట్లేదు, జనాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా అనుకుంటున్నారు, నేను ఎంత లంగా పనిచేసినా నన్ను తిట్టట్లేదు, కానీ నన్ను ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు, అటు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అసెంబ్లీలో కనీసం నా పేరు ఎత్తట్లేదు, నేను అన్నిది కనీసం లాస్ట్ కేసీఆర్ సాగు కోరుకున్నా నాకు మీరు రియాక్ట్ కావట్లేదని తట్టుకోలేక ఇక నన్ను ముఖ్యమంత్రికి గుర్తించట్లేదని ఈ రేపు మాపు నన్ను దింపేస్తారని ఇలా మంత్రుల మీద ఎక్కువ పెట్టిను. ఎవరండి కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పుకునేటోడు కోమటి వెంకరెడ్డి గారు. ఆయనకి ఏదో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని పబ్లిక్గా టీవీ ఛానల్లో, వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానల్లో వచ్చింది ఎఫ్ఐఆర్లు ఉన్నాయని. రెండోది ఎవరండి, ఒక దళిత బిడ్డ అని చెప్పుకొని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఆయన్ని సెల్ఫ్ గోల్ చేసి పడేసారు. ఇంకోళ్ళు నిన్న మన జగ్గారెడ్డి అన్నట్టు ఓడగొట్టారు. లాస్ట్కి అలా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనమాట. లాస్ట్కి నేనే ముఖ్యమంత్రి అయితే అనుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏమైపోయింది? ఈ రాష్ట్రంలో ఇక్కడ మాతో పోటీ పడట్లేదు, తెలంగాణ ప్రజలతో పోటీ పడట్లేదు, తెలంగాణ అభివృద్ధి కోసం పోటీ పడట్లేదు. ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రుల మధ్యలో నడుస్తున్న పోటీ కాబట్టి నిన్న సెల్ఫ్ గోల్ వేసుకురు. లంగాతనం మొత్తం కూడా చేసింది రేవంత్ రెడ్డి బామ్మర్ది, నాకు సంబంధం లేకుండా ఇచ్చారు, అందుకే నేను జీవనం రద్దు చేస్తున్నా అని చెప్పిండు. తప్పు చేయకపోతే జీవనం ఎందుకు రద్దు చేస్తారు? విషయం లేకపోతే స్పష్టత, విషయం మీద ఆలోచన లేకపోతే, స్పష్టత లేకపోతే, ఆ మైండ్లో జరిగింది అక్రమం కాకపోతే ఒక హోంమంత్రికి తెలియదా, ఆ శాఖ మంత్రి తెలియదా, టికెట్ల రేటు పెంచేది కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలియదా, ఏ శాఖ పని ఎవరు చేస్తారో కూడా తెలియదా. హోంగార్డు అన్నాడు, 30 ఏళ్ళ నుంచి హోంగార్డు ఉంటాడు, నీ ఐపీఎస్ వాడికి ఏబీసీడీలు రావా, ఏబీసీడీ రాగానే ఇప్పుడు అందరిని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు. ఏం చేయట్లేదు, కోల్డ్ వార్ కాంగ్రెస్ పార్టీ నడుతుంది. ఆ కోల్డ్ వార్ భాగంగానే వీళ్ళ మంత్రులు పక్కబడేసారు, అదే జరుగుతుంది. తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుందా మంత్రివర్గంలో? నాకు తెలిసి ఈ మంత్రులందరూ కూడా పాత కాంగ్రెస్ అనే మంత్రులు కూడా ఈ కొత్త కాంగ్రెస్ ముఖ్యమంత్రిని దింపేసే బాధ్యత తీసుకురు, నెత్తినెత్తుకురు. కాబట్టి భవిష్యత్తులో అదే జరిగింది. 2 ఏళ్ల కాలంలో ఏం జరిగిందో అంత తెలుసు. ఏదో రకంగా రేవంత్ రెడ్డి ఇరికిద్దాం అనుకుర్రు. అన్ని స్కామ్లు చేసిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇదంతా ఏం లేదు, ఒక 2 మీడియాల మధ్య చర్చ, ఒక 2 ఛానళ్ళ మధ్య కొట్లాట ఇదంతా అని చెప్పి మాట్లాడిండు. ఈరోజు రాధాకృష్ణ పేరు బట్టి విక్రమార్క బాజాప్తా చెప్పుకుంటా వీడియోలు చేస్తూ ఉంటే ఎందుకు మరి దీని మీద సిట్టు కానీ విచారణ కానీ ఏం జరుగుతుంది? ఏదో పలుకులని, కొత్త పలుకులని, పాత పలుకులని, పాత ముచ్చట అన్నది చెప్పు. నిన్న కూడా నేను ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడింది చూసిన. ఏం మాట్లాడుతున్నా అంటే ఈయన వైఎస్ రాజశేఖర శిష్యుడు, ఆయన చంద్రబాబు శిష్యుడు మంచోడు, వైఎస్ రాజశేఖర శిష్యుడు కాబట్టి మా ఏబిఎన్ మీద బురద చల్లుతున్నారని మాట్లాడుతున్నారు. బట్టి గారి మీద డైరెక్ట్ అటాక్ చేస్తారు. అది ఏబిఎన్ ఎవరి చేతిలో నడుస్తుంది? అటు టీడీపీ, ఇటు అనుమల రేవంత్ రెడ్డి. ఇదే టీడీపీ బ్యాచ్ ఉంది. రాధాకృష్ణ వెనక రేవంత్ రెడ్డి ఉన్నా అనుకుంటారా? ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా కాబట్టే కదా మాట్లాడితే. బీసీబీ ఒక దళిత బిడ్డ ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఆ దళిత బిడ్డ మీద తుపాకి పెట్టి కాల్చేది మీరే కదా. ఆ తుపాకి ఎవరిది? కాల్చేది రేవంత్ రెడ్డి. ఆ తుపాకి ఏమో ఏబిఎన్ రాధాకృష్ణది. నిన్నటిదాకా మంచుకున్న ఇంటివి ఎటుపోయింది, ఏబిఎన్ ఛానల్ ఎటుపోయింది, వీళ్ళ లంగతనాలు చేయడం బయట ఎట్లా పడది చెప్పండి. ఎలా మా కేసీఆర్ గారి మీద పెద్ద విషయం చెప్పారు, గతంలో చెప్పారు, ఇప్పుడు చెబుతారు. కానీ ఏనాడైనా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దాడులు చేసినామా, అరెస్ట్ చేసినామా? కానీ ఈ ముఖ్యమంత్రి సరిహద్దులు దాటగానే, గల్లీ దాటగానే, ఢిల్లీ దాకా పోగానే ఇక రాయికి నడిపిస్తాడు. వారాంతా సెలవుల్లో ఇల్లు గుదేపిస్తాడు. వారాంతా సెలవుల్లో బెయిల్ రాకుండా విలేకరుని జైలు వేపిస్తాడు. ఈ వారాంత సెలవులోనే లాస్ట్కి ఎన్కౌంటర్ చేస్తానంటూ ఒక సజ్జనాలు ఏది పడితే మాట్లాడతాడు. ఇప్పుడు స్పష్టత ఉండాలా. బట్టి గారు ఇంకా ఆలోచించుకోరు, మీ బాధ్యత ఆలోచించుకోరు. మీ పార్టీని నిండా ముంచేది పక్క నుంచి వచ్చిన ఐపీఎస్ ఆఫీసరే. మీరు 2 రోజులైనా హోంగార్డు ఎక్కడ పెట్టుకోవాలా, ఏం చేయాలో మీకు కూడా ఆలోచన చేయరు. అదే చూస్తున్నాం. మొన్న కేసీఆర్ గారు బయటికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళ పంచాయతీ కావచ్చు, తెలంగాణలో మళ్ళొకసారి టీడీపీ జెండా ఎగరాలని ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి మాటలు కావచ్చు, బీఆర్ఎస్ గద్దెలం కూలుస్తా అని చెప్పి మనకు టీడీపీకి పిలుపునిస్తుండ అన్న రేవంత్ రెడ్డి గారు. ఎట్లా చూస్తారు, ఏమనిపిస్తుంది అంతా చూస్తుంటే? మీకు ఒక చిన్న విషయం చెప్పాలా. ఈడ తెలంగాణ ప్రజల
తెలంగాణ ప్రజలు బాధపడుతున్నా దుఃఖపడుతున్నా ఫస్ట్ గుర్తొచ్చేది బీఆర్ఎస్ పార్టీ. పేదోడు ఇల్లు కొట్టినా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. పెద్దోళ్ళు ఏ ఇబ్బంది అయినా లక్షల లడాయి అయినా బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. ఇలా కష్టం వస్తే బీఆర్ఎస్ పార్టీ బయటకు వస్తుంది, కష్టం వస్తే కేటీఆర్ వస్తారు, కష్టం వస్తే హరీష్ రావు వస్తారని, కష్టం వస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు బయటకు వస్తారని ఈ తెలంగాణ ప్రజలందరూ నిలిపోయింది. మా బాధ అంతా ఏంది, వీళ్ళు కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేకపోయినా కాలు కాలు ఇరిగిపోయి దెబ్బతిరిగి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక కేఆర్ఎంలోకి కృష్ణా జిల్లాలో చెప్తే కేసీఆర్ గారు బయటకు సభ పెట్టారు. ఎండిపోతున్న పంట పొలాల కోసం కేసీఆర్ గారు బయటకు వచ్చారు. లాస్ట్కి ఇవాళ నిన్నగాక మన బనకచెర్ల విషయంలో కూడా కేసీఆర్ గారు మాట్లాడారు. లాస్ట్కి పాలమూరు రంగారెడ్డి 90% పూర్తి అయిపోయినా 10% కూడా మీరు పూర్తి చేయలేకపోతున్నారు. 290 టీఎంసీలు కావాలంటే 90 టీఎంసీలకు ఎట్లా పూర్తి సన్నాసులని కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్పారు. మా పంచాయతీ ఏంది, తెలంగాణ ప్రజల కోసం ప్రయోజనాల కోసం మా పంచాయతీ. వీళ్ళ పంచాయతీ ఏంది, చంద్రనాయుడు పార్టీని బొందబెట్టినట్ట కేసీఆర్ బొందబెట్టిన కానీ ఆ దిమ్మలు గురగొట్టాలా, లేకపోతే మన అస్తిత్వం దెబ్బతింటుంది అని కాంగ్రెస్ బహిరంగ సభలో టీడీపీ జెండా చూసి ఆగలేక పచ్చ జెండా చూడగానే పసుపు అయిపోయి ఒళ్ళంతా పూసుకున్న లెక్క సిగం ఊగిపోయి ఇప్పుడు జాతరలో బండారు వేసుకుని రంగు పసుపు పూసుకొని మన బండారులు ఎగురుతున్న మనిషి కొట్టుకుంటారు. ఎట్లా ఈయన తట్టుకోలేక కొట్టుకోవడానికి ముఖ్యమంత్రి ఏం దొరకలేదు. జనం మీద ఏది పడితే కేసీఆర్ని 100 ఫీట్ల బొందలో పెట్టాలా, దిమ్మలు కూడా దిమ్మలు జోలికొస్తే నీ బద్దలు భాషింగాలు చేయడానికి బీఆర్ఎస్ సైన్యులు సిద్ధంగా ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నావు, బరాబర్ తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజల కోసం నష్టం చేసే ఏ పార్టీ అయినా బొంద పెడతాం మేము. ఇప్పుడు ఏం మాట్లాడినా అనుమల రేవంత్ రెడ్డి విచారణ చెప్తాడు, ఫోన్ ట్యాపింగ్ అంటాడు, కోల్ మైనస్ స్కామ్ అని. అసలు విచారణ ఎవరిని చేయాలండి? విచారణ అంటే ఏం ఫోన్ ట్యాపింగ్ అయిందా లేదా, ఇప్పుడున్న శ్రీధర్ రెడ్డి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండే ఆయనకే తెలవాలా, ప్రభుత్వానికి తెలవాలి. ఇది ట్యాపింగ్ కాదు. అసలైన ట్యాపింగ్ అంటే నేను చెప్తా, ఈ రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తానని రైతులను ట్యాప్ చేసిన సన్నాసి ఈయన. చిత్తశుద్ధి ఉంటే, సిగ్గుంటే, బుద్ధి జ్ఞానం ఉంటే అనుమల రేవంత్ రెడ్డి విచారణ చేయాలి. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి పెళ్ళి అయితే కేసీఆర్ పెద్దమైన మావయ్య ₹1,00,000 ఇచ్చి ఆడపిల్లలు నమ్మొద్దు, ఆడపిల్లని చదివియాలా, ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మిని కళ్యాణలక్ష్మి పెట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి పెద్దమైన మావ అయితే నేను తులం బంగారం ఇస్తాను మహిళలను ట్రాప్ చేసిన సన్నాసి ఈ అనుమల రేవంత్ రెడ్డి. దాని మీద సిట్ విచారణ. ఈ రాష్ట్రంలో రుణమాఫీ అని చెప్పి 40,000 కోట్లతో రుణమాఫీ చేస్తా అని చెప్పి 20,000 కోట్ల లోపల చేసి 20,000 కోట్లు పందికొక్కు లెక్క తిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల మీద సిట్ విచారణ చేయాలి. ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా ఉండి బెటాలియన్ సోదరుల్ని 15 మంది సస్పెండ్ చేసి వాళ్ళ ఆడపిల్లల్ని వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీద పడేసిన ఈ హోంమంత్రి మీద ఇలా డీజీపీ గారు సిట్ విచారణ. ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాల కనీసం పోబెట్టుకున్న విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అనుమల రేవంత్ రెడ్డి మీద సిట్ విచారణ చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న బస్సులు తగ్గించి ఫ్రీ బస్సు అని చెప్పి అత్యధిక యాక్సిడెంట్లో మహిళలు చచ్చిపోయారు, వాళ్ళ చావులు కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దాని మీద సిట్ విచారణ చేయాలి. ఇవన్నీ మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి. పేదోడు ఇల్లు గులకొట్టి పెద్దోళ్ళ కాడేమో దాచుకుని వసూలు చేసి నిన్నగాక మొన్న కొండాసురేఖ బిడ్డ ఏమని చెప్పింది, మా అమ్మని వేధిస్తుండు ముఖ్యమంత్రి, రోహిణ్ రెడ్డి అనేటువంటి తుపాకీ పెట్టి 300 కోట్ల కాడ పంచాయతీ అయింది. మంత్రుల పంచాయతీ ఇదంతా, మంత్రులకి పంపకాలు వచ్చిన పంచాయతీ రోడ్డుకి ఎక్కిర్రు, బహిరంగంగా ఎక్కిర్రు. కోమరెడ్డి వెంకరెడ్డి లాంటి ఆయన పట్టుకొని లాస్ట్కి వచ్చిన ఆయన పట్టుకొని లాస్ట్కి ఆయన తెలవకొని సినిమా టికెట్లు పెంచుతా అంటారు. ఇప్పుడు వీళ్ళది ఒకటి పబ్లిసిటీ స్టంట్. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరని మాట్లాడుతున్నారు. ఈ అల్లు అర్జున్ అభిమానులు వాళ్ళు చెప్తున్నారు మాకు పార్టీతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, మమ్మల్ని కేసీఆర్ అనేటువంటి దేవుళ్ళ చూసిండు, సినిమా ఇండస్ట్రీని వేరే రాష్ట్రం పోకుండా చూసిండు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అల్లు అర్జున్ అభిమానులు అంటారు. అలా మా కాంగ్రెస్లో పట్ల రేపు ఈ పార్టీని బంధం పెట్టడానికి మేము తిరుగుతామని చెప్తున్నారు. జెండా పట్టుకుని బీఆర్ఎస్ జెండా పట్టుకొని అభిమానులు అంటారు. అల్లు అర్జునే ప్రచారం చేస్తారు రేపు బీఆర్ఎస్ పార్టీకి చూసుకొని. ఎందుకు ఆయన ఏ తప్పు చేసిన జైల్లో పెట్టారు, ఏం చేసినా మాట్లాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం దొరికిన దొంగ. ఆ దొంగ ఈ లైన్ పట్టుకొని కేసీఆర్ దొర అవును కేసీఆర్ దొర కాబట్టి కళ్యాణలక్ష్మి వచ్చింది, ఈ దొంగ కాబట్టి తులం బంగారాన్ని మోసం చేసినాం. ఇప్పటికి ఒకటే చిన్న విషయం చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన తెలంగాణ బిడ్డల పక్షాన కొట్టిన ఏకైక పార్టీ కేసీఆర్ గారు, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాకు వేరే ఆపకాలు లేవు. సజ్జనార్ గారు మొన్న ఎన్టీవీ రిపోర్టర్ అని అరెస్ట్ చేసిన ఆ కేసులో ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడినా అరెస్ట్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పిండు. నిన్న బట్టి విక్రమార్క గారు మన రాధాకృష్ణ పేరు తీసుకొని పేరెత్తి మీరు ఆధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, నా 40 ఏళ్ళ కెరీర్ని నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. మరి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సజ్జనార్ గారు? ఒకటే ముచ్చట, సజ్జనార్ గారు ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నా నాకు అర్థం కావట్లే. నీలాంటి వాళ్ళు కొంచెం గొప్పగా ఫీల్ అయ్యే మాలాంటి వ్యక్తులు కూడా నిన్ను చూసి
నీ ప్రవర్తన చూసి మేము ఇప్పుడు మనం కేసీఆర్ గారిని పట్టుకుని ఏ ఆధారంతో కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అయిందని వాడి మీద సిట్ విచారణ చేయరు. కేసీఆర్ గారు తినపోయినా తిన్నరని బదనాం చేసి ఇలా ఆగమాగం చేసారు. దాని మీద విచారణ చేయరు. ఈ రాష్ట్రంలో రైతు బంధువు రైతు భరోసా చేస్తాను 15,000 రూపాయలు 12,000 చేసి 2 సార్లు ఎగ్గొట్టి ఇది 3వ ఈసారి కూడా ఎగ్గొట్టింది ఈ యాసంగి. దాని మీద సిట్ విచారణ చేయరు. ఆధారం లేకపోయినా ఆ రోజు చేస్తాను సినిమా డైలాగ్ కొట్టి ఏదేదో మాట్లాడతారు కదా. పత్రికలు తలుచుకుంటే 4th ఎస్టేట్ లాంటి పత్రికలు తలుచుకుంటే మిమ్మల్ని పొందబెట్టడం ఎంతసేపు? మీరు చేసే ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉండండి. పోలీస్ వ్యవస్థ ఒకటి పట్టుకొని కమాండ్ కంట్రోల్లో మీటింగ్ పెట్టుకొని ఈయన మంత్రి ఆయన ముఖ్యమంత్రి ఆయన రాజ్యం వెళ్తాడు ఇంకా 30 ఏళ్ళు. రాచరికం కాదు, రాజ్యాలు కాదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇది. ఇలా బట్టి ఏబిసిడి రానోడు నేనేం మాట్లాడుతున్నాను. ఏబిసిడి రానోడు డల్లాస్ పోయినా దావోస్ పోయినా ఇంకొకడికి పోయినా ఏం రాదు. ఏదో ఆవేశానికి కేసీఆర్ తిడితే పెద్దోడు అయినా పెద్దోడు కాదు పనికిమానోడు అయినా. కేసీఆర్ ఇన్ని మాట్లాడి తిట్టలేదు. కేసీఆర్ మీరు అన్నదాన్ని నమ్మిర్రు, జనం నమ్మిర్రు. ఏమనుకున్నారంటే కేసీఆర్ 15,000 ఇచ్చిండు, ఇంట్లో చెప్తుండ రేవంత్ రెడ్డి కూడా ఇస్తారు 15,000 పోయినాయి 10,000 పోయినాయి. లాస్ట్కి ముసళ్ళ పింఛన్ కూడా 2 నెలలు తినడి 10కి లెక్క. ఇలా ఏ వర్గం సంతోషం లేదు. అనుముల రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వర్గం, వాళ్ళ బామ్మర్ది వర్గం, వాళ్ళ వియ్యంకుడు ఆదాని కోసం వీళ్ళ కోసం చేసే తప్పితే ఏ వర్గాన్ని సంతోషంగా లేడు. ఒకటి ఏంది ఈ క్యాబినెట్ మంత్రులది కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ మంత్రుల లొల్లి అయిపోయినట్టేనా? మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది. ఈ 25 నెలల కాలంలో సక్సెస్ అయింది యనమల రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ నాయకుల్ని బట్టి లాంటి వాళ్ళని, కొమరేని వెంకయ్యనాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని, ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అందరిని కూడా డిగ్రేడ్ చేసి పడేసిండు. వీళ్ళు వెధవలు లంగాలు అని చెప్పేసిండు. ఇలా వాళ్ళు తవ్వుకోలేకపోతున్నారు. ఇంకా నేను లంగలు కాదు 40 సంవత్సరాలు రాజకీయం చేసిన నేను దొంగను కాదని చెప్పుకుంటారు. అంటే వాళ్ళు ఏ రకంగా చేసినా అర్థం చేసుకోరు. ఈ ముఖ్యమంత్రి అంటాడు రేజింగ్ అంటాడు, రేజింగ్ అంటాడు, సొరంగాలు తీసిన అంటాడు. ఇన్ని సొరంగాలు తీసిన ఆయన ఎస్ఎల్బి శవాలు తీయలేకపోయిండు. మేము కూడా నిన్న కాక మన పలమూరు 90% పూర్తి అయిపోతే మేము పోయినాం నార్లాపూర్ నుంచి పంపులు ఆన్ చేసి ఎదురు రిజర్వాయర్లో పోసే 3 కిలోమీటర్ గ్రావిటీ కెనాల్ తీయలేకపోయాడు. పలమూరుని ఏం బాగు చేస్తాడు? ఈ రాష్ట్రంలో 24 నెలల కాలంలో 850 మంది చచ్చిపోయారు రైతులు. వాళ్ళ ఉసురు కొట్టుకోదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. పేదోళ్ళు కూడా కొట్టే ఆ గురుకుల పాఠశాల భూ పెట్టుకొని చచ్చిపోయి లాస్ట్కి ఆటో కార్మికులు 150 మంది అప్పుల పాలే చచ్చిపోయి ఏ వర్గం సంతోషంగా ఉంది? ఒకటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తున్నాం, వీడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీ నెత్తి మీద కూర్చోబెడితే లాస్ట్కి మీ మంత్రులని ముఖ్యమంత్రులని అందరినీ కూడా దొంగలు చేసి పడేసిండు. వీడు దొంగే, వీడు పంది బురదలో ఆ పంది మొత్తం బురద అంటియాలని మీ అందరికీ అంటించిండు. ఇలా బట్టి నేను సంసారిని, నేను దొంగని కాదు 40 ఏళ్ళు రాజకీయం చేస్తా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? కోమరెడ్డి వెంకరెడ్డి నాకు సంబంధం లేకుండా నా టికెట్లు పెంచాలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏమన్నప్పటిది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోయి పనకచర్ల ఆయన సంబంధం లేకుండా పనకచర్ల ఎవరితో ముద్దాడుతారు? కేఆర్ఎండి ఎవరికోప చెప్పారు? పాలమూరు 90 టీఎంసీలు చాలని ఎందుకు మాట్లాడుకోరు? ఇదంతా ఏంది? పాలమూరు రంగారెడ్డి అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకొని ఎత్తిపోత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం పెట్టుకొని కేసీఆర్ గారు 12 లక్షల ఎకరాలకు 6 జిల్లాలకు ఆయకట్టు శ్రీకరిస్తే తయారు చేస్తే స్విచ్చెత్త అయ్యే పనికి చేయలేకపోతున్నారంటే మీకు చేత కావట్లేదా? ఒకటి మాత్రం సక్సెస్ అయ్యిండు అనుమల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళని సంకనాకిస్తుండు, సర్వనాశం చేస్తుండు. మాకు కూడా మంచిదే. కేటీఆర్ గారు అన్నట్టు ఇంకో 5 ఏళ్ళు ఉండాలి. 5 ఏళ్ళ పాటు ఈ ప్రభుత్వం ఉంటే 20 ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ మట్లా కలిసిపోయింది. మేము కట్టిన శ్మశాన వాటికలను గొప్ప చెప్తారు కదా, ఆ శ్మశాన వాటికలు ఈ పార్టీని బంధ పెడతాం.